హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చపి టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ పేరు వృత్తి ధర్మం. పూర్వం విజయపురం అనే ఊరిలో రత్నసేనుడు అనే వైద్యుడు ఉండేవాడు. ఆయనకు పేదల వైద్యుడిగా పేరు. ఒకరోజు ఒక బందిపోటు దొంగను తరుముతూ రాజభటులు వెంబడించారు. అప్పుడు అతడు ఈ వైద్యుడి ఇంట్లోకి దూరి తలుపేసుకున్నాడు. నన్ను సైనికులు తరుముతున్నారు, నువ్వు అరిచావో నిన్ను చంపేస్తాను అని వైద్యుడిని బెదిరించాడు బందిపోటు. ముందు వైద్యుడు భయపడ్డాడు. తర్వాత బందిపోటు వీపు నుండి ధారగా రక్తం కారుతూ ఉండడాన్ని గమనించి అతడికి నచ్చజెప్పి వైద్యం చేశాడు రత్నసేనుడు. కాసేపటి తర్వాత తలుపు తట్టిన చప్పుడైంది. తెరవడానికి వైద్యుడు లేచాడు. వెంటనే బందిపోటు కత్తితో వైద్యుడిని బెదిరించాడు. వచ్చిన వాళ్ళు భటులై ఉంటారు. ఇప్పుడు నేను తలుపు తెరవకుంటే వాళ్ళు సందేహించి తలుపులు బద్దలు కొడతారు. నువ్వు దొరికిపోతావు. నీకు మత్తు కూడా ఇచ్చాను. నువ్వు ఈ స్థితిలో ఎక్కువ దూరం పరిగెత్తలేవు. భయపడకు, నీ గురించి చెప్పనులే అని వైద్యుడు అభయమిచ్చాడు. బందిపోటు ఒప్పుకోవడంతో వైద్యుడు వెళ్ళి తలుపు తెరిచాడు. వైద్యుణ్ణి గుర్తుపట్టిన భటులు, సామి, ఓ బందిపోటు పారిపోయి ఇటు వచ్చాడు. జాగ్రత్తగా ఉండండి. మీకేమన్నా సమాచారం తెలిస్తే మాకు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయారు. బందిపోటు వైద్యుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తానిక బయలుదేరతానన్నాడు. దానికి వైద్యుడు, నీకైన గాయం మామూలుది కాదు. నువ్వు తప్పక విశ్రాంతి తీసుకోవాలి, లేదంటే అది మానడం అసాధ్యం అని చెప్పాడు. వైద్యుడి మాటలు నిజమే అనిపించాయి. పైగా తనకు రత్నసేనుడి మీద నమ్మకం కుదరడంతో ఒప్పుకున్నాడు. ఇక 3వ రోజుకు బందిపోటు కోలుకున్నాడు. ఇదే విషయం వైద్యుడితో చెప్పి తానిక వెళ్ళి వస్తాను అని బయలుదేరబోయాడు. ఇంతలోనే రాజభటులు వచ్చి బందిపోటును బంధించారు. తమకు సమాచారం ఇచ్చినందుకు వైద్యుణ్ణి అభినందించారు. ద్రోహి, ముందు నాకు సహాయం చేసి తర్వాత నన్ను భటులకు అప్పగిస్తావా? నిన్ను చంపేస్తాను అని బందిపోటు బెదిరించాడు. చూడు మిత్రమా, ముందు వైద్యుడిగా నా వృత్తి ధర్మం నిర్వర్తించి నీ ప్రాణాలు కాపాడాను. నువ్వు కోలుకున్నాక రాజుగారికి సమాచారం అందించి నా దేశభక్తిని చాటుకున్నాను. ఇందులో నేను చేసిన ద్రోహం ఏమీ లేదు. పైగా నేను నీ ప్రాణాలు కాపాడాను. నువ్వు చంపాలనుకుంటే ఇప్పుడే చంపేయొచ్చు. ఈ భటులెవ్వరూ అడ్డురారు అని చెప్పాడు వైద్యుడు. రత్నసేనుడి మాటలకు బందిపోటు ఆలోచనలో పడ్డాడు. తన ప్రాణాలు కాపాడిన వైద్యుడు ఈ సమయంలో దేవుడిలా కనిపించాడు. రత్నసేనుడికి చేతులు జోడించి అక్కడి నుండి సైనికులతో పాటు వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచాక చెరసాల నుంచి విడుదల అయిన బందిపోటు ఇంకెప్పుడు దొంగతనాలు, దోపిడీలు చేయలేదు. కష్టపడి పని చేసుకుని పొట్టపోసుకున్నాడు. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ కనుక ఈ కథ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.